సరైనోడు టీజర్ సరిగ్గా ఉంది. ఇక ట్రైలర్ కుమ్మేస్తాడని మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేశారు. కొంతవరకు అలానే ఉంది కూడా. ట్రైలర్లో మాటలు పాటల కంటే యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంది. ఇద్దరు అమ్మాయిలతో కత్తి ఫైట్తో చేసినట్టు ఈసారి కండలతో కొత్తగా ట్రై చేశాడు బన్నీ. ఫైట్స్ అన్నీ హై వోల్టేజ్ యాక్షన్లో ఉన్నాయి. ఐరన్ బాక్స్తో బన్నీ ఇచ్చే పంచ్కి బాక్సాఫీస్ బద్దలవుతుందేమో అనిపిస్తుంది. ట్రైలర్లో ఉంది రెండే డైలాగ్స్. అందులో ఒకటి, ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము, అది నా దగ్గర టన్నులుంది, చూస్తావా? ఈ డైలాగు బన్నీ చెప్పిన స్టైల్కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇక రెండో డైలాగు, ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీబడి, నేను రెడీ కూడా అదిరిపోయింది. ఫిల్మ్లో ఉన్న మెయిన్ స్టార్స్ అంతా కూడా ట్రైలర్లో కనిపిస్తారు. కానీ ట్రైలర్ జస్ట్ 1 minute 26 seconds మాత్రమే ఉంది. యాక్షన్ పార్ట్తో పాటుగా కొంచెం సాంగ్స్ కానీ, విలన్ ఆది పిన్సెట్టి సీన్స్ కూడా ఇంకేమన్నా యాడ్ చేసుంటే బాగుండేది. బాడీ బిల్డర్స్తో బన్నీ చేసే రెయిన్ ఫైటు కొంచెం రామ్ చరణ్ ఎవడో ఫిల్మ్ని గుర్తు తెస్తుంది. ట్రైలర్ ఎండింగ్లో మాత్రం బన్నీ ఇచ్చిన పంచ్కి ఓ రౌడీ స్లో మోషన్లో పడుతూ ఉంటే పక్కన ఓ గుర్రం ఒక్కసారిగా ఎగిరి వెనక కాళ్ళు పైకెత్తే సీన్ మాత్రం సింప్లీ సూపర్బ్. మొత్తం మీద బోయపాటి శ్రీను హీరోయిజాన్ని లెజెండ్ తర్వాత అంతకు మించి చూపించబోతున్నారన్న విషయం మాత్రం బాగా అర్థమైపోయింది. సరైనోడు ట్రైలర్ సాటిస్ఫైయింగ్గా సరిగ్గానే ఉంది, ఇంకొంచెం లెంత్ ఉంటే సూపర్బ్గా ఉండేది అంటున్నారు మెగా ఫ్యాన్స్.